హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మన ఛానల్ నేను చెప్పబోయే రెసిపీ టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 కిలోస్ చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే టమాటో, ఆనియన్స్, తగినంత ఉప్పు, సరిపడా ఆయిల్, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలా, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తరిగిన పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పుని అందులో వేసుకోవాలి. చిటికెడ పసుపును కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తారు కదా, మనకు ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాయి. అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం కలిపేలాగా ఇప్పుడు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకుంటే చూస్తున్నారు కదా నేను ఎలా ఫ్రై చేసుకుంటున్నానో, సేమ్ అలానే ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను మొత్తం అలా కలిసిపోయేలా ఫ్రై చేసుకోవాలి. మనకు టమాటా కూడా మగ్గిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం అందులో వేసుకుని చూస్తున్నారు కదా, మొత్తం చికెన్ అంతా అందులో వేసుకోండి. బాగా ఆనియన్స్లో చికెన్ బాగా కలిసేలాగా తిప్పుకోండి. కలుపుకోండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత అలా మూత పెట్టి చూసారు కదా, మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తున్నాయి బయటికి. మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకొని
మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా మనకు వాటర్ ఎలా వస్తున్నాయి అనేది. అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుని అలా 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు ఉన్నాయి లేని వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తగినంత కారాన్ని చికెన్లో వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. చూసారు కదా అటు ఇటు కలుపుకొని తగినన్ని నీళ్ళు నేను పోసుకుంటున్నాను. మనకి చికెన్ బాగా కుక్ అవ్వాలంటే వాటర్ కొన్ని మాత్రం వేసుకోవాలండి. కొన్ని వాటర్ అయితే వేసుకోండి. నేను చెప్పినట్టు నిజంగానే ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇంకా వాటర్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అందులో మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పొడి, ధనియాలు, ఆ మసాలా పొడిని అందులో వేసుకోండి. అది కూడా 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అదే మనకి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి తీసి చూస్తే మనకి మొత్తం చూసారా మొత్తం ఎలా కుక్ అయిపోయిందో చికెన్ అనేది. ఇప్పుడు అందులో కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోండి. మూత పెట్టేసుకుంటే కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు అలా తీసి చూస్తే చూసారు కదా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఇప్పుడు వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్.